ధీర వనితకు శాంతి కిరీటం. నియంతృత్వంపై పోరాడిన వెనెజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాదోకు నోబెల్ శాంతి పురస్కారమట. నిరంకుశత్వమని అంధకారంలో కూరుకుపోయిన వెనెజువేలా ప్రజలకు ప్రజాస్వామ్య వెలుగులు పంచేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న ధీర వనిత మరియా కొరీనా మచాదోకు అత్యున్నత గౌరవం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లుతూ ఈ వెనెజువేలా ప్రతిపక్ష నాయకురాలిని ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేసిందట. ప్రాణాలకు తెగించి శాంతి మార్గంలో మచాదో చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమంటూ అవార్డు ప్రకటన సందర్భంగా ఆ శుక్రవారం ప్రశంసించింది. వెనెజువేలాలో అధ్యక్షుడు నికోలస్ మాడ్యురో నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారంటూ కొనియాడింది. సో ట్రంప్ కావాలనుకున్నాడు, ఆ నోబెల్ శాంతి పురస్కారము ఆమెను వరించింది. ట్రంప్ కలలని అమెరికా అధ్యక్షుడికి దక్కని నోబెల్ శాంతి బహుమతి. నోబెల్ శాంతి పురస్కారం గురించి దాదాపు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఈ ఏడాది చర్చ నడిచింది. అది ఎవరిని వరిస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది చివరి క్షణం దాకా ఉత్కంఠగా ఎదురుచూశారు. అందుకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్. పలు యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడిని అని ఆయన ఇటీవలి కాలంలో పదే పదే బహిరంగంగా చెప్పారు. తనను తాను ఢంకా బజాయించుకున్నారు. నోబెల్ కోసం లాబింగ్కు కూడా దిగారు. అయినప్పటికీ నిరాశ మిగిలింది మనోనికి. ఆ వెనెజులాలో ఉన్న అపోజిషన్ లీడర్ ఆమెకి ఈ అవార్డు వరించింది. ఆమె వయసు 58 సంవత్సరాలు. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఆమె స్వదేశంలోనే ఉంటున్నారట. అధికార పగ్గాలు నిరంకుశ చేతుల్లో ఉన్నప్పుడు వారిని ఎదిరిస్తూ స్వేచ్ఛ కోసం పోరాడే వారికి సముచిత గుర్తింపునివ్వడం ఆవశ్యకమని కమిటీ నొక్కి చెప్పింది. నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న 20వ మహిళ మచాదో. ఆమె 1967లో అక్టోబర్ 7వ తేదీన జన్మించారు. తల్లి కొరీనా సైకాలజిస్ట్, తండ్రి ఎన్రిక్ వ్యాపారవేత్త. మచాదో పూర్వీకులు వెనెజువేలా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారట. ఈమె పారిశ్రామిక ఇంజనీరింగ్లో డిగ్రీ, ఫైనాన్స్లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. అనాథల కోసం 1992లో అటేనియా ఫౌండేషన్ను స్థాపించారు. అక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి ఈ వెనెజువేలాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం గలమెత్తారు. ఆ సమయంలో దేశద్రోహం, కుట్ర కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సుమేట్ అనే స్వచ్ఛంద సంస్థకు మచాదో సహ వ్యవస్థాపకురాలు. ప్రజల ఓటింగ్ హక్కులను కాపాడేందుకు, ఎన్నికల పారదర్శక నిర్వహణ వంటి వాటి కోసం ఆ సంస్థ పనిచేసింది. అయితే ఆ తర్వాత ఆమె వెంటే వెనెజువేలా అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించిందట. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేసిందట. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్ల విజేతగా చరిత్ర సృష్టించి 2011లో జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టిందట. 2012లో దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించి విఫలమైందట. 2014 మార్చిలో వెనెజువేలాలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు రేగుతున్న సమయంలో పనామాలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ సదస్సులో మచాదో పాల్గొన్నారు. తమ దేశ పరిస్థితిపైన అందులో ప్రసంగించారు. ఇది స్వదేశంలో పాలకులకు ఆగ్రహం తెప్పించింది. మరో ఏడాది పదవీకాలం ఉండగానే ఆమెను జాతీయ అసెంబ్లీ నుంచి బహిష్కరించారట. పలు కేసులు పెట్టిరట. అనర్హత వేటితో దూరం. 2014 నుంచి 2021 సంవత్సరం వరకు స్థానిక రేడియో స్టేషన్లో ప్రసారకర్తగా కొరీనా మచాదో పనిచేశారు. 2023లో రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగొచ్చారు. నిరుడు దేశ అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మాడ్యురోపై పోటీకి విపక్షం తరపున ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది పోయిన సంవత్సరం. అయితే కేసులు, ఇతరత్తా ఆరోపణల ముసుగులో సర్కార్ ఆమె పైన అనర్హత వేటు వేసింది. సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ చర్యను సమర్థించడంతో కొరీనా మచాదో దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారట. అజ్ఞాతంలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల బరిలో దిగకపోయినా ప్రజల పక్షాన పోరాటం మాత్రం ఆపలేదట. ఆమె ప్రజాస్వామ్య హక్కుల కోసం డిమాండ్ చేస్తూ వరుసగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలో ఆమెను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయట. అయితే తర్వాత ఆమెను బలగాలు విడిచిపెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారట. జనవరి నుంచి మచాదో బహిరంగంగా ఎక్కడా కనిపించలే. అయితే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలను చైతన్యం చేస్తూనే ఉన్నారు. ఐరోపా యూనియన్ అందించే మానవ హక్కుల పురస్కారమైన సఖరోవ్ ప్రైజ్ను మచాదో పోయిన సంవత్సరం దక్కించుకున్నారట. సో ఆమె అంటుంది, నేను ఇది ట్రంప్కు అంకితం ఇస్తున్నా అంటుంది. ఎందుకంటే ఆయన మా ప్రజలకి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి ఆయనకి నేను అవార్డు అంకితం ఇస్తున్నా అంటుంది. సరే, అవార్డు రాకపోయినా అదో సంతోషంతో బతికేస్తాడేమి ఇక. సో నోబెల్ శాంతి పురస్కారం ఆమెకి దక్కింది.